ఇక్కడ గత నెల 22వ తారీఖున చేసినటువంటి దాడికి ప్రతిగా మాత్రమే అది పాకిస్తాన్ భూభాగంలో కావచ్చు, అలానే పిఓకేలో ఉన్నటువంటి మొత్తం 9 ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి ముష్కర మోకలను అంతమొందించింది. ఆ ప్రక్రియ మాత్రమే మొదట భారత్ చేసింది. సో ఇది కేవలం ఇక్కడికి వచ్చినటువంటి ఉగ్రవాదులను దృష్టిలో పెట్టుకునే చేసింది. కానీ ఇవాళ చూస్తుంటే పాక్ తమ దుష్ట పన్నాగానికి మరింత పదును పెట్టింది. భారత భూభాగంలో ఉన్నటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. దీన్ని ఎప్పటికప్పుడు కూడా భారత సైన్యం, భారత ఆర్మీ దళాలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జమ్మూ కావచ్చు, పఠాన్కోట్, అలానే ఉదయపూర్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా మొత్తం కూడా దాదాపుగా 8 నుంచి 9 వరకు క్షిపణులను, అలానే కొన్ని ఏదైతే మరికొన్ని రాకెట్లను ప్రయోగించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. కాకపోతే వాటిని ఎప్పటికప్పుడు కూడా తిప్పికొట్టారు. సో ముఖ్యంగా చూసినప్పుడు ఏదైతే గతంలో మనం చూసాం, ఏదైతే హమాస్ కావచ్చు, ఇజ్రాయెల్ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం కొనసాగిందో ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇది కేవలం పాకిస్తాన్ దుందుడుకు చర్యలు మాత్రమే ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. మనం చూసాం నిన్న ఉదయం నుంచి అటు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అక్కడితో పరిమితం అవుతుందనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఏదైతే ఇంకా కూడా చర్యలకు పూనుకోవడంతో భారత్ అనేక ప్రాంతాల్లో దాదాపుగా 5-6 పట్టణాల్లో మొత్తం కూడా ఇవాళ ఏదైతే వారి యొక్క ముఖ్య స్థావరాలపైన కూడా దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాదాపు 8:30 గంటల ప్రాంతం నుంచి కూడా కొన్ని రాకెట్స్ కావచ్చు, అలానే కొన్నిటిని భారత్ భూభాగంలోకి ప్రయోగించింది. దీనిపైన ఎప్పటికప్పుడు కూడా ఇటు డ్రోన్లు కానీ మిగిలినటువంటి వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా చూసినప్పుడు ఇటు జమ్మూ, అలానే రాజస్థాన్ కానీ, గుజరాత్, పంజాబ్ కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించింది. ప్రజలు ఎక్కడికెక్కడ కూడా మనం చూసాం, మాక్ డ్రిల్ నిర్వహించినప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా పూర్తి స్థాయిలో లైట్లను ఆపివేశారు. సో వాహనాలకు సంబంధించి రన్నింగ్లో ఉన్నటువంటి లైట్లను కూడా ఆపివేశారు. క్రికెట్ మ్యాచ్ను కూడా అర్ధాంతరంగా IPL మ్యాచ్ను కూడా రద్దు చేశారు. సో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఒక యుద్ధం సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం మాత్రం చెప్పొచ్చు. సో అధికారికంగా యుద్ధం అని ప్రకటించినప్పటికీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి ఇండియా ప్రకటించింది, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఇవాళ ఇండియా పైన, ముఖ్యంగా సైనిక స్థావరాలపైన, ప్రజలపైన కూడా దొంగ దెబ్బ తేయాలని చెప్పి చూసింది. దాన్ని ఏమాత్రం కూడా వారి యొక్క ఎత్తుగడలు ఫలించలేదు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో సుదర్శన్ 400 పూర్తిగా వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా నష్టం కలిగించకుండానే భారత ప్రభుత్వం, భారత ఆర్మీ వీరోచితంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి సరిహద్దుల్లో నెలకొంది. పాకిస్తాన్కు సంబంధించిన 3 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. పాక్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్ F-ను కూడా కూల్చివేసింది. ఒక పైలట్ని కూడా ఏదైతే పట్టుకోవడం జరిగింది. ఇలానే మనం చూస్తే మొత్తం కూడా ఒకవైపు పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి డ్రోన్లు కానీ, లేకపోతే మిసైల్స్ కూడా ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నాయి. మరొక వైపు జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో ఇటు ప్రపంచానికి, అటు US కావచ్చు, అలానే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, వీరందరికీ కూడా తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో అజిత్ దోవల్, అలానే ముఖ్య